మనిషిగా జన్మించి స్మార్ట్ ఫోన్లని, విమానాలని, ఇంటర్నెట్లని ఇలా సరికొత్త టెక్నాలజీతో ఎంజాయ్ చేస్తున్నాం. ఎలా చనిపోతామో ఎవ్వరికీ తెలీదు. అసలు ఊహించలేం కూడా. కానీ గత జన్మలో మనం ఏం చేశామో, ఎలా చనిపోయామో కూడా తెలుసుకునేలా గ్రీకు సైంటిస్టులు కొన్ని వందల ఏళ్ల క్రితం న్యూమరాలజీ ద్వారా ఒక పద్ధతిని కనిపెట్టారు. ఎంతో పరిశోధన చేసి 1 నుండి 9 వరకు లక్కీ నెంబర్ ఆధారంగా ఒక పద్ధతిని కనుగొన్నారు. ఈ పద్ధతి గ్రీకుల్లోనే కాదు, రోమన్లను కూడా చాలా ఆశ్చర్యానికి గురిచేసిందట. సంఖ్యాశాస్త్రానికి, చేతి గీతలకు లంకె పెట్టి గత జన్మ గురించి చెప్పేవారట. అయితే దూరంగా ఉన్నవారికి లేఖల ద్వారా జ్యోతిష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు మళ్లీ పరిశోధించి అదృష్ట సంఖ్యను అనుసరించి ఒక పద్ధతిని కనిపెట్టారు. ఆ పద్ధతి ప్రకారం ఇప్పటి లక్కీ నెంబర్ను బట్టి గత జన్మలో మనం ఏం చేశామో చూద్దాం. ఉదాహరణకు, మీ అదృష్ట సంఖ్య 1 అయితే మీరు గతంలో చాలా కష్టాలు అనుభవించారు. జీవితానికి ఎలాంటి ఉపయోగం లేకుండా గడిపారు. కానీ జీవితాంకంలో మాత్రం సుఖంగా, ఎవరితో మాట పడకుండా మరణించారు అని చాలా క్లుప్తంగా రాసుకొచ్చారు. 1 అంకెను అదృష్ట సంఖ్యగా ఉన్నవారే ఆయా రాజ్యాలకు రాజులుగా, రాణులుగా ఉన్నారట. దాదాపు 99% మంది రాజుల, రాణుల లక్కీ నంబర్ 1 ఇక మిగతా వారు రాజులు కాకపోయినా జీవితాన్ని చరమాంకంలో హాయిగా రాజుల్లాగానే గడిపారట. అయితే మరణం మాత్రం అనుకోకుండా వచ్చేదట. యుద్ధంలోనో, పాము కరవడం కారణంగానో, ఏదో ఒక జీవి చేతిలోనో ప్రాణాలు కోల్పోయేవారట. అంటే ఒకవేళ గత జన్మలో మీ అదృష్ట సంఖ్య ఇదే అయి ఉంటే మీకు నరకలోక ప్రాప్తి దక్కింది. 2 అంకెను అదృష్ట సంఖ్యగా ఉన్నవారికి 1 కంటే ఎక్కువ మంది భార్యలు ఉండడం జరిగిందట. గతంలో వీళ్లు వ్యాపారంలో కానీ లేక మరో విధంగానైనా ఒక్కటంటే ఒక్కటే పనిచేసి శారీరక సుఖం కోసం తాపత్రయపడేవారట. ఇక వీరిలో కవలలుగా పుట్టిన వారి సంఖ్య కూడా ఈ నెంబర్ గలవారే ఎక్కువట. అంతేకాదు, వీళ్లు ఎక్కువ కాలం జీవించారు. అంటే గత జన్మలో మీరు కనీసం 90 ఏళ్ల వరకు బ్రతికారన్నమాట. సహజ మరణంతోనే మీరు గత జన్మలో స్వర్గస్థులయ్యారన్నమాట. ఇక లక్కీ నంబర్గా 3 సంఖ్య ఉన్నవారు గత జన్మలో మోసగాళ్లు, దొంగలు, గూఢచారులుగా జీవించారు. హత్యలు, మానభంగాలు చేసి సమాజాన్ని వణికించేవారు. అందుకే మరణం వారికి శత్రువుల నుండే వచ్చేది. సో మీది గత జన్మలో ఈ సంఖ్య గనక అయినట్లయితే ఎక్కువ కాలం కూడా మీరు బ్రతకలేదు. కానీ సులభంగా ఉన్నంతలో ఎంజాయ్ చేయాలనుకునేవారు. గత జన్మలో మీ లక్కీ నంబర్ 4 అయినట్లయితే మీరు కటిక పేదరికంలో బ్రతికారు. ఒకరికి బానిసలుగా బతికారు. మీరు గత జన్మలో తప్పులు చేసి జైలుకు వెళ్లి ఉండాలి. అలాగే బేదరికంతో ఉండేవారు. రాజుల వద్ద గార్డుల మాదిరిగా పనిచేస్తూ లక్షల్లో ఒకరిగా గుర్తింపు లేకుండా బతికారన్నమాట. ఇక చావు కూడా వేరే వారి మీద ఆధారపడి ఉండేది. సాధారణ చావు కాకుండా ఘోరమైన చావు ఈ సంఖ్య గలవారికి కలిగింది. లక్కీ నంబర్ 5 ఉన్నవాళ్లు మహామేధావులు. వీళ్ళు పండితులు. వీళ్లకు డబ్బు తక్కువగా ఉన్నా జ్ఞానంతో ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వీళ్ళు టీచర్లు, రాజప్రసాదంలో పండితులు, కవులు వంటి కోవలో ఉండేవారు. వీరి మరణం సహజంగా వచ్చేది. ఎక్కువ మంది వృద్ధాప్యంలోనే చనిపోయారు. చనిపోయాక కూడా మీ కీర్తి బతికే ఉందన్నమాట. లక్కీ నంబర్ 6 ఉన్నవారు ఇంజనీర్లుగానో లేదంటే రెబెల్స్గానో, రాజులకు వ్యతిరేకంగా పోరాడేవారిగానో ఉన్నారన్నమాట. వీరికి ఆత్మాభిమానం ఎక్కువ. వీరికి డబ్బు మీద ఆశ ఉండదు. తమ పని తాము చేసుకుపోతారు. అందుకే గత జన్మలో రాజప్రసాదాలు నిర్మించారు, గుడులు కట్టారు. దాంతోపాటు రాజులకు వ్యతిరేకంగా పోరాడి జనంలో బతికేవారు కూడా. ఈ నెంబర్ వారే ఇలా ఎక్కువగా ఉండేవారని గ్రీకు పండితులు చెప్తున్నారు. వీరు ఎక్కువగా ప్రమాదాల్లో చనిపోయారు. అంటే గత జన్మలో మీకు సహజ మరణం లేదన్నమాట. ఇక లక్కీ నంబర్గా 7 ఉన్నవారు మహా చెడ్డవారు. వీరు నిస్సిగ్గుగా బతికారన్నమాట. ఈ నెంబర్ గలవారు గత జన్మలో సుఖానికి ఎక్కువగా అలవాటు పడ్డారన్నమాట. విందు, వినోదాలు, వ్యభిచారం చేసేవారు. డబ్బుని నీళ్లలా ఖర్చు పెట్టారు. అప్పుల పాలవ్వడం, తర్వాత జీవితాన్ని నీచంగా ముగించడం చేశారు. మరణ సమయంలో వీరికి ఎవ్వరూ తోడు లేరు. అనాథలా చనిపోయారన్నమాట. తిండి లేక చనిపోయారని చెప్పుకోవచ్చు. 8ని అదృష్ట సంఖ్యగా ఉన్నవారు మధ్యస్థులు.
ఒక్కో మెట్టు ఎక్కి కష్టపడి పైకి రావాలనుకునేవారు. వీళ్ళు సమాజంలో ఉన్నారా లేరా అన్నట్లుగా బ్రతికారు. పిరికివారు. కోపం వస్తే ఎదురు తిరుగుతారు. కానీ సామాన్యమైన జీవనం గడిపారన్నమాట. మరణం సహజంగానే జరిగింది. మీరు ఎలాంటి ఆశలు లేకుండా ఉన్నంతలో తృప్తిగా బతికారు. గత జన్మ చాలా సుఖవంతంగానే సాగింది. కాకపోతే జీవితానికి ఎలాంటి గుర్తింపు లేదు. అదృష్ట సంఖ్య 9గా ఉన్నవారు మంత్రతంత్ర శక్తులతో కాలం వెళ్లదీశారు. గుడిలో పూజలు గాని క్షుద్ర పూజలు గాని చేసేవారు. జ్యోతిష్యుల అదృష్ట సంఖ్య కూడా ఇదే కావడం గమనార్హం. ఇక ఈ సంఖ్య కలవారే డాన్సులు పాటలు పాడేవారు కూడా. మీరు గత జన్మలో ఇతరులను భయపెట్టిగాని సంతోషపెట్టిగాని బ్రతికారు. మీరు నలుగురిలో ఒకరిగా కాకుండా పేరు ప్రఖ్యాతులు సంపాదించే చనిపోయారు. సమాజ సేవలో వీరు ముందున్నారన్నమాట. ఈ నంబర్ కలవారు ధైర్యవంతులు. పైకి పిరికిగా కనిపించినా సమయం వచ్చినప్పుడు చాలా దృఢంగా ఉంటారు. ఇలా గ్రీకు పండితులు అదృష్ట సంఖ్యను బట్టి గత జన్మను వివరించారు. ఈ వివరాలన్నీ కొన్ని ఆర్టికల్స్ ద్వారా ఇతర సమాచారం ద్వారా పొందుపరిచినవే. దీన్ని సరదాగానే తీసుకోవాలి. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో, మరుక్షణం ఎలా ఉండబోతోందో కూడా తెలియనప్పుడు గత జన్మ గురించి మరెవరో చెప్పడం అసాధ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.